ప్రక్రియలు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు. టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ బిట్స్. ఇతిహా అస్మిన్ అస్తి యతి ఇతిహాసః అని వ్యుత్పత్తి గలది. ఆప్షన్ ఏ కావ్యం, ఆప్షన్ బి పురాణ ఇతిహాసం, ఆప్షన్ సి ఇతిహాసం, ఆప్షన్ డి ప్రబంధం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇతిహాసం. ఇతిహా అస్మిన్ అస్తి యతి ఇతిహాసః అని ఉత్పత్తి గలది ఇతిహాసం. నెక్స్ట్, పూర్వం జరిగి పరంపరగా వస్తున్న ఉపదేశాన్ని అందించే గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ఇతిహాసం, ఆప్షన్ బి పురాణం, ఆప్షన్ సి ప్రబంధం, ఆప్షన్ డి శతకం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇతిహాసం. పూర్వం జరిగి పరంపరగా వస్తున్న ఉపదేశాన్ని అందించే గ్రంథం ఇతిహాసం. నెక్స్ట్, ఇతిహాసాలలో కథతో పాటు ప్రధానంగా ఉండేది ఏది? ఆప్షన్ ఏ ఉపాఖ్యానాలు, ఆప్షన్ బి అనేక సంఘటనలు, ఆప్షన్ సి మానవులు దేవతల పాత్రలు, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. ఇతిహాసాలలో కథలతో పాటు ప్రధానంగా ఉండేవి ఉపాఖ్యానాలు, అనేక సంఘటనలు, మానవులు దేవతల పాత్రలు. నెక్స్ట్, ఇతిహాసంలో దీనికి ప్రాధాన్యం ఉంటుంది? ఆప్షన్ ఏ నాటకీయత, ఆప్షన్ బి శైలి, ఆప్షన్ సి కథాకథనం, ఆప్షన్ డి అలంకారం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కథాకథనం. ఇతిహాసంలో కథాకథనానికి ప్రాధాన్యత అనేది ఉంటుంది. నెక్స్ట్, నన్నయ్య ఉపాఖ్యానాలలో కానిది? ఆప్షన్ ఏ ఉదంకోపాఖ్యానం, ఆప్షన్ బి కచదేవయానుల కథ, ఆప్షన్ సి శకుంతలోపాఖ్యానం, ఆప్షన్ డి సావిత్రోపాఖ్యానం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సావిత్రోపాఖ్యానం. నన్నయ్య ఉపాఖ్యానాలలో కానిది సావిత్రోపాఖ్యానం. నెక్స్ట్, సంస్కృతంలో తొలి ఇతిహాసం? ఆప్షన్ ఏ భారతం, ఆప్షన్ బి భాగవతం, ఆప్షన్ సి రామాయణం, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రామాయణం. సంస్కృతంలో ఇతిహాసము రామాయణం. నెక్స్ట్, సంస్కృతంలో తొలి ఇతిహాసం ఏది? ఆప్షన్ ఏ భారతం, ఆప్షన్ బి భాగవతం, ఆప్షన్ సి రామాయణం, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రామాయణం. సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణం. నెక్స్ట్, ఇతిహాసాలను 2 రకాలుగా చెప్పినది ఎవరు? ఆప్షన్ ఏ రాజశేఖరుడు, ఆప్షన్ బి ఆనందవర్ధనుడు, ఆప్షన్ సి అభినవగుప్తుడు, ఆప్షన్ డి దండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాజశేఖరుడు. ఇతిహాసాలను 2 రకాలుగా చెప్పినది రాజశేఖరుడు. నెక్స్ట్, హైందవ సంస్కృతి కల్పతరువుకు పత్రపుష్పాలు? ఆప్షన్ ఏ ఇతిహాసాలు, ఆప్షన్ బి పురాణాలు, ఆప్షన్ సి వేదాలు, ఆప్షన్ డి స్మృతులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పురాణాలు. హైందవ సంస్కృతి కల్పతరువుకు పత్రపుష్పాలు పురాణాలు. నెక్స్ట్, హైందవ సంస్కృతికి కల్పతరువుకు రసవత్ఫలాలు? ఆప్షన్ ఏ ఇతిహాసాలు, ఆప్షన్ బి పురాణాలు, ఆప్షన్ సి ఛందస్సు, ఆప్షన్ డి వేదాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇతిహాసాలు. హైందవ సంస్కృతికి కల్పతరువుకు రసవత్ఫలాలు ఇతిహాసాలు. నెక్స్ట్, స్వయం సమగ్రమై ప్రధాన కథలో అంతర్భాగంగా ఉండేది? ఆప్షన్ ఏ ప్రధాన కథ, ఆప్షన్ బి పాత్రలు, ఆప్షన్ సి ఉపాఖ్యానం, ఆప్షన్ డి ఆఖ్యానం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉపాఖ్యానం. స్వయం సమగ్రమై ప్రధాన కథలో అంతర్భాగంగా ఉండేది ఉపాఖ్యానం. నెక్స్ట్, ఆంగ్లంలో ఇతిహాసాన్ని ఎపిక్ అంటారు. ఆంగ్లంలో ఇతిహాసాన్ని ఎపిక్ అంటారు. ఆంగ్లంలో ఇతిహాసానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్, ఆప్షన్ బి మిల్టన్ ఈజ్ ప్యారడైజ్, ఆప్షన్ సి లాస్ ఈజ్ ప్యారడైజ్, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్. ఆంగ్లంలో ఇతిహాసాన్ని ఎపిక్ అంటారు. ఆంగ్లంలో ఇతిహాసానికి ఉదాహరణ
మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్. సో నెక్స్ట్, ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల బృహద్రచన. ఆప్షన్ ఏ పురాణం, ఆప్షన్ బి ఇతిహాసం, ఆప్షన్ సి ఉదాహరణ కావ్యం, ఆప్షన్ డి ప్రబంధం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇతిహాసం. ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చరిత్రకాంశం గల బృహద్రచన ఇతిహాసం. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.